వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంలో పెద్దల్ని కలుస్తున్నారు. నిన్న రాష్ట్రపతితో కూడా భేటీ అయ్యారు. అంతకుముందు ప్రధాని కలిసిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ముఖ్యంగా అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా ప్రధాని ముఖ్యమంత్రి మాటల్లో అర్థమైంది. ప్రస్తుతానికి పెంపు ఉండబోదు అన్నట్టుగా ముఖ్యమంత్రి మాటల ద్వారా అర్థమవుతుంది. 2026కే జరిగే అవకాశం ఉంది. అయినా పెద్ద తమకు అది ప్రధానమైన ఇష్యూ కాదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం, అలాగే రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టినట్టు, ముఖ్యంగా సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో సంబంధాల గురించి కూడా వారు కీలకంగా వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఎటువంటి ఘర్షణలు లేని ఒక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం. నీటి సమస్యలు ప్రధానంగా ఉన్న వాటి కూడా పరిష్కారం అవుతుంది. రెండు రాష్ట్రాలు తేజస్సుతో వెలిగిపోతాయని ఒక మంచి మాటే చెప్పారు ముఖ్యమంత్రి. అయితే పరిస్థితి ఆ విధంగా ఉందా అనేది ఒకటి ఆలోచించాలి. రెండోది పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ పెద్ద రాజకీయ శక్తి ఏమీ అయ్యే అవకాశం లేదు, పార్టీ నడపడం అంటే అంత సులువు కాదన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్దగా పట్టుండే అవకాశం లేదు. ఆ మాటకొస్తే దక్షిణాదిన కూడా బీజేపీకి పెద్దగా అవకాశాలు ఉండవనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతూ అనమాట. ముఖ్యంగా అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు అనేది ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. దీని గురించి మాట్లాడదాం. ఇక జగన్మోహన్ రెడ్డి నిన్న మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి వైసీపీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. రేపు జరగబోయే ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికకి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. నంద్యాలలో డిపాజిట్లు కూడా రావు తెలుగుదేశం పార్టీకి అన్నారు. 2019 ఎన్నికలు దుర్మార్గానికి సన్మార్గానికి మధ్య జరగబోయే ఒక యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. సరే, మంత్రులు కూడా దానికి కౌంటర్ ఇచ్చారు. అలాగే ముద్రగడ వర్సెస్ ప్రభుత్వం జరుగుతున్న తీరు కూడా మనం గమనిస్తున్నాం. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు బైరా దిలీప్ చక్రవర్తి గారు, విశ్లేషకులు మనతో ఇవాళ జాయిన్ అవుతున్నారు. అలాగే గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారు. ఇక విజయవాడ నుంచి మనకి వాళ్ళు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బొండా ఉమామేశ్వరరావు గారు, ఎమ్మెల్యే, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందుబాటులోకి వస్తున్నారు. ఇక వైజాగ్ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు వైజాగ్ కి. అలా గతంలో ఎంపీగా వారు అనకాపల్లి నుంచి పోటీ చేసి ఉన్నారు. కొద్దిసేపట్లో టీఆర్ఎస్ నుంచి గణేష్ బిగాల మనతో జాయిన్ అవుతారు, ఎమ్మెల్యే. రైట్, ఉమ్మగారు మీతోనే ప్రారంభిద్దాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రిపై, సరే ఇదే మొదటిసారి కాదు, అనేక సందర్భాల్లో వారు విమర్శలు చేశారనుకోండి. నిన్న మల్లాది విష్ణు జాయినింగ్ సందర్భంగా చేసిన కామెంట్స్ లో ప్రధానంగా తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క దుర్మార్గానికి, వైఎస్ఆర్సీపీ సన్మార్గానికి, గతంలో రాజశేఖర రెడ్డి ఏదైతే మార్గం చూపించారో దానికి మధ్య ప్రధానమైన పోటీ ప్రజలే తేల్చుకుంటారు అని అన్నారు. ఎట్లా చూస్తుంది పార్టీ కామెంట్ ని? ఋషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే నిన్న మాట్లాడారో 2014 ఎన్నికల్లోనే రాష్ట్ర ప్రజలు దుర్మార్గానికి, పాతాళానికి తొక్కి సన్మార్గానికి ఓటేశారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అలాగే ఇవాళ ఈ విడిపోయినటువంటి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నింటినీ కూడా సమపాళలో, అలాగే గొప్ప రాజధాని అన్ని కూడా కట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు లాంటి మంచి ప్రాజెక్టులు కట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 2019 ఎన్నికల్లో కూడా ఇంకా కాస్తో కోస్తో ఉన్నటువంటి దుర్మార్గాన్ని అధోపాతాళానికి తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తొక్కటం ఖాయం. కాబట్టి ఆయన ఇవాళ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. 2014లోనే రాష్ట్ర ప్రజలు ఒక సరైనటువంటి తీర్పునిచ్చారు. ఎవరు అంటే మీరు అంటుంది ఏంటంటే పూర్తిగా ఏమన్నా దుర్మార్గం మిగిలింటే మీ మాటల ద్వారా నిర్మూలించేస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాట్లాడేది ఏంటంటే, నంద్యాల ఉప ఎన్నికతోనే తెలుగుదేశం పార్టీ యొక్క తిరోగమనం ప్రారంభమవుతుంది. నంద్యాల ఎన్నికలో డిపాజిట్లు కూడా రావు. మంత్రులందరినీ అక్కడ మోహరించి, నాకు తెలిసి అక్కడ కూడా మీరు ఏదో బాధ్యతలు తీసుకున్నట్టున్నారు. ఎన్ని చేసినా కూడా, ఓటుకి 5,000 ఇచ్చినా కూడా అక్కడ మీకు డిపాజిట్లు కూడా రావనేది నేను జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్. రిషి గారు, అక్కడ నంద్యాలలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి, బై ఎలక్షన్. ఆ ఒక్క సీటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో గెలుస్తుంది. అభివృద్ధికి నంద్యాల ప్రజలు పట్టం కడుతున్నారు. అది రేపు 23వ తారీఖు ఎన్నికల్లో చూడబోతా ఉన్నారు. 28వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే ఈ లోపు ఏంటంటే, ఎందుకు ఆయన ఉలిక్కి పడతా ఉన్నారు ఇప్పుడు రాబోయే అంటే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని, లీడర్ని, సందుకోహల్ని, ఇంటికోహల్ని అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి ధనవంతుడైన అభ్యర్థి చేత ఇష్టారీతిన అతను 5,000 ఇచ్చి కొనాలనుకుంటున్నాడా, 3,000 ఇచ్చి కొనాలనుకుంటున్నాడా వేరే విషయం. కానీ ఎట్లా కాదు, మీ పార్టీ కూడా మోహరించింది కదా. సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు, మీలాంటి కీలక నాయకులు బాధ్యతలు తీసుకున్నారు. అంటే ఏ పార్టీ అయినా ప్రయత్నం అయితే చేస్తుంది కదా.
కరెక్టేనండి. అది 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 పార్టీ ప్రచారంలో మేము కూడా ఉంటాం, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ మాకైతే మాత్రం ప్రజల మద్దతు ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే నంద్యాలలో 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధి కానీ మళ్ళీ ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలు ఇవాళ పూర్తిగా, ఎందుకంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి తెలుసు, నంద్యాల ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఈ సంవత్సరంలో ఏం చేయలేడు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు అనుకోండి, ఇంకొంచెం అభివృద్ధి ఇంకొంచెం వేగవంతంగా ఇంకా ఫాస్ట్ గా వెళ్ళొద్ది. అంటే దీన్ని ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ పనులు జరగవు, అభివృద్ధి జరగదు అని చెప్పినట్లేదా? పనులు సమానంగానే జరుగుతాయండి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సమానంగానే పనులు జరుగుతాయి. నేను అనేది ఏంటంటే ఈ సంవత్సరంన్నరకి ఎమ్మెల్యేకి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే గెలిచి అక్కడ చేసేది ఏమి లేదంటున్నా. కాబట్టి అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నటువంటి ఈ సమయంలో నంద్యాల ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధికే ఓటేస్తారు, అభివృద్ధికే పలుకుతారు, అభివృద్ధికి ఆశీస్సులు ఇస్తారు. అమర్నాథ్ గారు, మీరు కంటున్న కళ, మీరు అంటున్న దుర్మార్గం సన్మార్గం అలాంటి ఈక్వేషన్స్ ఏమి కుదరవు. సరే, మిమ్మల్ని దుర్మార్గం నెట్టేశారు బోండమ్మ గారు, కనీసం ఆ ఉన్న దుర్మార్గాన్ని పూర్తిగా నిర్మూలించేస్తామని. మీరేమో నవరత్నాల పాలన వస్తోంది, రాజశేఖర రెడ్డి గారు చూపిన సన్మార్గం వస్తామని మీరు చెప్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? నంద్యాలతోనే మీ పురోగమనం, వాళ్ళ తిరోగమనం ఎట్లా ప్రారంభమవుతుందని మీరు అనుకుంటున్నారు? సార్, నాకు అసలు బొండమ్మ గారు మాట్లాడింది ఏది కూడా నాకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల నాకు అసలు వినబడలేదు. మీ మాటలు మాత్రమే వినబడతా ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దుర్మార్గానికి సన్మార్గానికి మధ్య జరగబోతున్నటువంటి పోటీ అనేటువంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. గత 3 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతా ఉన్నదనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఈ రోజు పట్టిసీమ మొదలుపెట్టి ఈ రోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూదందాలు పక్కన పెట్టండి, లేకపోతే నిన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దానిపై జరుగుతున్నటువంటి పరిపాలన ఏ రకంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఇదంతా దుర్మార్గం కాకపోతే ఏంటండి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఈరోజు ఏదన్నా విపక్షాలు కానీ ప్రజలు కానీ నోరెత్తి మాట్లాడితే ఈరోజు ఏ రకంగా వారు కౌంటర్ చేస్తున్నా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న నంద్యాల వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరో ఒక సోదరుడు, ఆ గ్రామస్తుడు ఎవరో ఒక మాట అంటే తిరగబడినటువంటి పరిస్థితులు చూసాం. లేకపోతే నేను వేసినటువంటి రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, నేను వేసినటువంటి మంచినీళ్ళు పెన్షన్లు మీరు తింటున్నారు అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అదేంటి బెదిరింపులు కదా? అది దుర్మార్గ పరిపాలన కదా? ఈరోజు ఒక మాట చెప్పండి, ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో 9 సంవత్సరాలుగా పనిచేసినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి సందర్భాల్లో కానీ ఒక్క కార్యక్రమం నేను చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈ కార్యక్రమం గుర్తొస్తుంది అనేటువంటి కార్యక్రమం ఒకటి చెప్పమనండి. ఇంకా ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే ₹2 కిలో బియ్యమో, లేకపోతే మహిళలకు సమాన ఆస్తి హక్కు, ఇటువంటి పథకాలు గుర్తొస్తాయి. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అనో, లేకపోతే 108 అనో, ఫీజు రీయింబర్స్మెంట్ అనో, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అనో, ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని తెలుగుదేశం ప్రభుత్వం దేశం మొత్తం మీద మొట్టమొదటి ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. రెండోది, ఇందాక మాట అన్నారు, ఈ ఏడాదిన్నరలో ప్రతిపక్ష ఈ ఏడాదిన్నరలో ఒక వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచినా పెద్దగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఏముంటుంది? ఆ విషయం ప్రజలకు తెలుసు కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేనే గెలిచారు. నంద్యాల ఎన్నిక అనేటువంటిది ఈ రోజు బై ఎలక్షన్, లేకపోతే ఒక శాసనసభ్యుడు చనిపోతే, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్డగోలుగా కొనుగోలు చేసి చనిపోతే ఈ రోజు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ స్థానికంగా ఆయన బామ్మర్ది ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమైనటువంటి మాటలు మాట్లాడారు? ఈరోజు నంద్యాలలో వస్తున్నటువంటి పథకాలు, కాపు సామాజిక భవనానికి ఒక 3 కోట్లు, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి ఒక 100 కోట్లు, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ పేరు చెప్పిన ఇంకొక 50 కోట్లు, ఇవన్నీ ఇస్తుంటే మేము కూడా చచ్చిపోతే మా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నటువంటి భావన ఈ రోజు రాష్ట్రంలో కలుగుతుంది అన్నటువంటి మాట చెప్తా ఉంటే ఈ రోజు ఏ రకంగా అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే ఎవరన్నా ఎమ్మెల్యేలు చచ్చిపోయి బై ఎలక్షన్ వస్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది సీరియస్ కామెంట్. అదే అంటున్నా, అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో ఎవరన్నా ఎమ్మెల్యేలు చనిపోయి అక్కడ బై ఎలక్షన్ వస్తే తప్ప ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగదు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే చెప్తా ఉంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి దాన్ని? ఈ రోజు అటువంటి దుర్మార్గ పరిపాలన, ఈ రోజు ఎక్కడా కూడా సంక్షేమం అనేటువంటిది కానీ, ఎక్కడా కూడా సరైనటువంటి పరిపాలన, ఏ రకంగా ఈ రోజు తీవ్రవాదుల్లాగా ఈ రోజు ఒక వర్గాన్ని చూస్తా ఉన్నారు, లేకపోతే ప్రాంతాన్ని ఏ రకంగా అణిచివేస్తా ఉన్నారు చాలా సీరియస్ పదాలు వాడుతున్నారు వాళ్ళు. అమర్నాథ్ గారు,
తీవ్రవాదులని లేకపోతే చనిపోతే గానీ రెస్పాండ్ అయ్యే ముందు నేను మిగతా గెస్టులతో కూడా మాట్లాడుతూ అమర్నాథ్ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. దిలీప్ గారు ఎట్లా చూడాలి జగన్మోహన్ రెడ్డి చేసిన సన్మార్గం దుర్మార్గం పాలన? సరే, రాజశేఖర రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పారు, ఈ 3 ఏళ్లు అవినీతి అన్నారు, ప్రభుత్వం అహంకారం అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఓట్స్ వారనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్లు కనబడుతుంది. అఫ్ కోర్స్ లాస్ట్ 2 ఏళ్ల నుంచి అదే విధంగా కనబడుతుంది శాసనసభలో కానీ బయట కూడా. రాబోయే 2019 ఎన్నికల మటుకు ఆంధ్రప్రదేశ్లో బహుశా ఒక కొత్త యువనాయకత్వం మధ్య పోటీగా మారుతుందేమో అనేది నా ఆలోచన. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్క లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా ఒక కొత్త యువనాయకత్వం ప్రయత్నం పోరాటం జరగబోతుంది. దానికి ఆవిష్కరణగా ఇప్పుడు ఈ నంద్యాల ఎన్నికలు తొలి గంటలాగా. అంటే మీరు లోకేష్ అన్నారు ఏంటంటే లోకేష్ ని ఫేస్ గా పెడతారనా? చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన లోకేష్ గారి ప్రధాన బాధ్యతలు మెల్లగా ఎన్నికల బాధ్యతలు ఆయన రోల్ పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఆయన్ని సీఎం గా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఆ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బహుశా పోరాటం రేపొద్దున జగన్ గారి మధ్య, అంతకుముందు జగన్ వర్సెస్ చంద్రబాబు అనుకునేది ఇప్పుడు ట్రయాంగిల్ కంటెస్ట్ గా మారే అవకాశం సుస్పష్టంగా కనబడుతుంది. నిన్న విజయవాడలో మల్లాది విష్ణు గారు పార్టీలో చేరే సందర్భంలో జగన్ గారు చేసిన కామెంట్స్, వాళ్ళ రెగ్యులర్ కామెంట్సే, మామూలు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పైన చేస్తున్న ఆరోపణలే కానీ వారు ఈసారి కొంచెం నర్మగర్భంగా అన్ని ప్రస్తావించారు. ఈ 3 ఏళ్లలో జరిగినటువంటి ఇబ్బందులు కానీ ఇష్యూస్ అన్నిటినీ వరుసగా చెప్పడం జరిగింది. ఇట్లా సత్రం భూముల వ్యవహారం అని, లేకపోతే విశాఖ భూముల వ్యవహారం అని, ఇట్లా అన్ని కాల్మని వ్యవహారం, అదేవిధంగా అనేక సామాజిక వర్గాలను విస్మరిస్తున్నారు, సామాజిక వర్గాలను ఏమరుస్తున్నారు అనే అంశం. బహుశా ఆయన ప్రస్తుతం జరుగుతున్న ముద్రగడ వ్యవహారం గురించి కూడా వ్యాఖ్యానించారు. పోలీసులను ఎక్కువగా ఉపయోగించి ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తారనేది బహుశా ఉద్దేశపూర్వకంగా ముద్రగడ గారి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అంశం మీద అయి ఉండొచ్చు. ఓవరాల్ గా చూస్తే నంద్యాల ఎన్నికలు ఖచ్చితంగా రేపు అంటే డిపాజిట్లు 2 పార్టీల్లో ఎవరు కోల్పోయే పరిస్థితి ఉండదేమో కానీ పోటీ తీవ్రంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీను వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం. అటుపక్క అఖిలప్రియ గారు నేను మంత్రివర్గానికి రాజీనామా చేస్తానన్నారు. ఇటుపక్క శిల్పమోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు. ఈ రెండింటి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనేది వేచి చూడాలి. ఈ మధ్య గతంలో ఇంతకు ముందు అంత ఓపెన్ గా మాట్లాడేవారు కాదు, కానీ ఈ మధ్య ఓటుకు నువ్వు ఎంత ఇచ్చినా గెలవు అనేది కూడా ఎక్కువగా 2000 ఇచ్చినా గెలవరు, మీరు 5000 ఇచ్చినా గెలవరు అని కూడా నేను జగన్మోహన్ రెడ్డి అట్లాంటి కామెంట్స్ కూడా చేశారు. ఇది దురదృష్టకరమైన పరిణామం అండి. కొంచెం తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో నేను కూడా అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈ ఓట్లు కొనడం, ఓట్లకి డబ్బులు ఇవ్వటం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో కూడా నేను గమనించాను చాలాసార్లు. 2014, 2009 ప్రతి ఎన్నికల్లో దాని ఓటు రేట్ అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓటర్కి చేరే విధంగా విచ్చలవిడిగా అది పెరుగుతుంది. దాన్ని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ దాన్ని వ్యతిరేకించి దాన్ని ఎలాగోలాగూ బహిష్కరించే విధంగా ప్రయత్నం జరగాలి. ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారేమో నవరత్నాల పాలనకు మొత్తం మేము అంతా సిద్ధం చేస్తామంటున్నారు. రేపు నంద్యాల ఉప ఎన్నిక నుంచే అధికార పార్టీ తిరోగమనం దిశగా వెళుతుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? అసలు నంద్యాల ఉప ఎన్నికని కాంగ్రెస్ పార్టీ ఏమైనా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా? ఒకటి, నంద్యాల ఉప ఎన్నికలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అక్కడ కొన్ని భావోద్వేగాలు ఉన్నాయి. నిజానికి ఒక చనిపోయిన సానుభూతి ఉండొచ్చు, లేదంటే అతను పార్టీ మారాడని ఇంకొక ఇది, మొత్తం అదంతా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు నడుస్తుంది. అదే మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసే శాంపుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది రాస్తున్నట్టు సెమీఫైనల్ ఇట్లా ఏం చూడాలి, ఏమీ కాదు. అసలు నంద్యాల ఎన్నిక నంద్యాలకు సంబంధించిందే. అంతకు మించి దాని ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ 2 years ఉంది. చాలా అంశాలు, ప్రజల అంశాలు చర్చకు వస్తాయి. 2019 అనేది ప్రజల ఎజెండా మీద, ఏ ఎజెండా మీద ఎన్నిక జరుగుతుంది అనేది కూడా ఒక కీలకం కాబోతుంది అనేది మేము అనుకుంటున్నాం. 2014 ఒక ఎన్నిక ఏం జరిగిందంటే భావోద్వేగాల్లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు, ఎవరికి అనుభవం ఉంది, అలాంటి ఒక ఇది జరిగింది. రెండవ ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, సానుభూతి, ఆయన కొడుకు, లేకపోతే అట్లాంటి వారసత్వం, రాజశేఖర రెడ్డి గారి పాలన అంతా మా పాలన అని చెప్పుకుని అట్లాంటి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారం రాజన్న రాజ్యం తెస్తామని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలని, నాయకత్వాన్ని ఓన్ చేసుకుని వారు మాట్లాడుతూ ఉన్నారు. సో 2019 ఎన్నికలు
మేము ఆశిస్తున్నది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి 2014లో ఇచ్చినటువంటి హామీలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి, ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలు, లేకపోతే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో దాని మీద బహుశా ఈ రెండు రాజకీయ పార్టీలు, రీజనల్ పార్టీలు, రెండు సామాజిక ఆధిపత్య పార్టీలుగా మారిపోయి వారి కింద మిగతా ఏ సామాజిక సమూహాలకి సముచితమైన గౌరవం కానీ, సముచితమైన స్థానం కానీ లేని ఒక వాతావరణం కనిపిస్తా ఉంది. ఇంకా మనం దాన్ని చర్చ చేయలే, నిజానికి అది ఇంకా ఎజెండా కాల. సో నేను అనుకుంటున్నాను 2019 కనుక ప్రత్యేక హోదా ఎజెండా అయితే ఐదర్ జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కేంద్రంతో రాజీ పడ్డారనే వైఖరి ఒక ఎజెండాగా చర్చించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అదే తీసుకోబోతుంది. ఖచ్చితంగా అంటే అది ప్రజల ఎజెండా. ఈ రెండు మార్గాలు కాకుండా కొత్త మార్గం ఇప్పుడు జనసేన గానీ, లెఫ్ట్ పార్టీలు గానీ నిజంగా ఎజెండాను సెట్ చేసి ప్రజల అంశం మీద ఎన్నికలకు వెళ్ళాలి అని అనుకుంటే ప్రత్యేక హోదా అనేది ఒకానొక ప్రధానమైనటువంటి ఎజెండా కాబోతుంది. దానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే 8 పార్టీలతో లేదా 14 పార్టీలతో ఒకవేళ 2019లో మీరు పోరాడండి, పోరాడకపోతే మేము వచ్చాక ఇస్తామనేటువంటి భరోసా కూడా ఆంధ్రప్రదేశ్కు ఉంది. కనుక ప్రత్యేక హోదాను సాధించుకునే పోరాటం ఒక ప్రధానమైన ప్రజల ఎజెండా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిది. రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు చేస్తారనే దానికన్నా కూడా అది కూడా ఒక కీలకం. గణేష్ బిగాల్ గారు మనతో లైవ్ షోలో జాయిన్ అయ్యారు. నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. గణేష్ గారు, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో విలేకరులతో చాలా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చాలా ఎక్కువగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన గురించి కానివ్వండి, లేకపోతే బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందని మాట్లాడుతూ ముఖ్యంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న ముద్రగడ ఇష్యూ గురించి కూడా వారు సీరియస్ గానే రెస్పాండ్ అయ్యారు. అంటే ఒకసారి సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇప్పుడు నాకు అత్యంత అభిమానులు అయ్యారు, సరే దాన్ని కాదలేని వాస్తవం. అంటే ఒక్కసారి ఆంధ్ర రాజకీయాల మీద తెలంగాణ సీఎం ఫోకస్ కి కారణం ఏంటి? అంటే ఇష్టాగోష్ఠిలో మాట్లాడినప్పుడు విలేకరులు మామూలుగా మీ కామెంట్ ఏంటి అన్నప్పుడు వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి నాకు కూడా అవసరం లేదు, కానీ ఇక చర్చ నంద్యాల ఎలక్షన్ గురించి ప్రధానంగా జరుగుతూ ఉంది. మీరు అడిగినప్పుడు నేను కూడా కామెంట్ చేయడం సహజం. అదేవిధంగా నాకున్నటువంటి నాలెడ్జ్ కానీ, అనుభవం కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ దాని మీద నేను మాట్లాడుతాను. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సార్ ఆంధ్రాలో ఏం జరగబోతా ఉంది ఏంటి, మరి పవన్ కళ్యాణ్ ఇష్యూ ఏంటి, మరి జగన్ గారు అన్నప్పుడు కామెంట్ చేశారు. కానీ దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించో లేకపోతే ఇంకో విషయం దాని వారికి కేసీఆర్ గారికి నిజంగా సంబంధం లేదు. వారు అడిగినటువంటి ప్రశ్నలకు ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. దానికి అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ముద్రగడ ఇష్యూ చాలా సీరియస్ గా జరుగుతోందో దాని గురించి ఉమ్మగారు కూడా రెస్పాండ్ అవుతారు. అంతకన్నా ముందు మీరు చెప్పండి, కాపులకు సంబంధించి రిజర్వేషన్లకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రామిస్ చేయడం, సరే మంజునాథ్ కమిషన్ అవడం, అది ఇంకా రిపోర్ట్ కోసం వెయిట్ చేయడం, ఇది గవర్నమెంట్ వర్షన్. కానీ మీరు అన్యాయం చేస్తున్నారు అనేది ముద్రగడ వర్షన్. దీని మీద ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడండి, కాపులు చాలా పెద్ద శక్తి, బలమైన శక్తి, కానీ సంఘటితంగా లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే వేరే రాజకీయ పరిస్థితి ఉండేది అని. అది చాలా ఇంపార్టెంట్ కామెంట్. అది వాస్తవమే. ముద్రగడ పద్మనాభం గారు చాలా సందర్భాల్లో హౌస్ అరెస్టులు కావడం, లేకపోతే ప్రభుత్వం దిగిరాలో అని చెప్పడం ఇది ఒక మొదటిసారి కాదు. చాలా సందర్భాల్లో జరిగినాయి. అహింసా పద్ధతిలో కూడా పోయిన మనం గత కొన్ని రోజుల క్రితం చూసినాం. వాహనాలు తగలబెట్టడం, రోడ్లన్నీ జామ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగింది. ఆ శక్తులు పనిచేసి, ఈ శక్తులు పనిచేసి, ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, అవన్నీ పక్కన పెడితే కూడా వాళ్ళ కేసీఆర్ గారు అనేది ముమ్మాటికి నిజం. అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి నంబర్స్లో మాకు ప్రాధాన్యత దక్కట్లేదు, మాకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు అందరూ ఏకతాటి మీదకి వచ్చినప్పుడే ఖచ్చితంగా అవుతాయి. మరి ముఖ్యమంత్రి స్థాయిలో మీకు న్యాయం చేస్తామన్నప్పుడు వారు మరి విత్డ్రా చేస్తారు. మేబీ అంటే వారి మాటల్లో వీళ్ళంతా సంఘటితంగా ఐక్యంగా లేకపోవడం వల్ల, ఆ లాబింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంత ఇష్యూ జరుగుతుందనా, లేకపోతే గవర్నమెంట్ ఇంకా అది నిజమే రెస్పాండ్ ఎక్కువ అయ్యేదనా? అది నిజమే. ఇప్పుడు ఎందుకంటే ఒక ముద్రగడ పద్మనాభం గారు తలుచుకుంటేనే అవుతుందని కాదు. అందరూ సంఘటితం కావాలి, అందరూ ఏకం కావాలి. ఏకమై పోరాడినప్పుడు మాత్రమే వాళ్ళకు న్యాయంగా హక్కులు దక్కుతాయి. అదొక కాపు వర్గమే కావచ్చు, ఇంకో వర్గమైనా కావచ్చు. కానీ ఎవరికి వారే యమునా తీరే అంటే మాత్రం వాళ్ళ హక్కులు సాధించుకోలేరు. కాబట్టి ఆంధ్రాలో వాళ్ళ కమ్యూనిటీకి చెందినట్టు మటుకు ఒక పెద్ద సేయింగ్, ఏ పార్టీకైనా కూడా మాకున్నటువంటి ప్రాధాన్యత, మాకున్నటువంటి నంబర్ ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు నిజంగా సంఘటితం అవుతే వాళ్ళకి ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా దిగొచ్చి రిజర్వేషన్ కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంపార్టెన్స్ కీలకమైన పాయింట్. గవర్నమెంట్ మరింత ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండేది అనేది. ఉమ్మగారు మీ రెస్పాన్స్ ఏంటంటే, ఆ స్ప్లిట్ ఉండడం వల్ల ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇష్టాగోష్ఠిలో చేసిన కామెంట్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బలమైన సామాజిక వర్గంలో స్ప్లిట్ వల్లే ఇటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే రాజకీయ పరిస్థితి మరోలా ఉండేది అన్న కామెంట్ ని ఎట్లా మీ రియాక్షన్ ఏంటి దాని మీద? రిషి గారు, మొట్టమొదటి అంశం ఏంటంటే, ఇందాక అమర్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ నంద్యాల విషయంకి వస్తే, గతంలో 10 సంవత్సరాల పాటు ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి 10 సంవత్సరాల
కాలంలో ఏమే అభివృద్ధి చేయకుండా, కనీసం రోడ్లు లేకుండా, కనీసం మురికి కూపంలో ఉన్నటువంటి నంద్యాల ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మళ్ళా రెండోసారి మళ్ళీ 10 సంవత్సరాల్లో మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అభివృద్ధి చేయలేనప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో ఏం అభివృద్ధి చేస్తారనే విషయం నంద్యాల ప్రజలకి ఇప్పుడు పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురించి బాగా తెలుసు. ఫస్ట్ అదొక విషయం. రెండో విషయం, కాపు సామాజిక వర్గం గురించి జనరల్గా కేసీఆర్ గారు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆయనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయనకి బాగా అవగాహన ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్గా జనరల్గా క్యాజువల్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం అనేది అది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఈ కాపు సామాజిక వర్గం ఉంది. దీంట్లో కూడా ఉన్నటువంటి పేదరికాన్ని పారతోలటానికి, అలాగే అన్ని రకాలుగా ఈ సామాజిక వర్గాన్ని ముందు తీసుకురావడానికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ కాపు సామాజిక వర్గానికి బీసీ స్టేటస్ కల్పిస్తామని చెప్పడం కానీ, దాని ప్రకారం ముందుకెళ్ళటం కానీ, బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, పల్సు సర్వే తీయటం ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేసినాయి అంటే వీళ్ళని రాజకీయంగా వాడుకుందాం కాపు సామాజిక వర్గాన్ని అని చెప్పి ఈ ముందుకొచ్చి అనవసరమైనటువంటి ఉద్యమాలు, అనవసరమైనటువంటి రైలు తగలబెడతారు. అంటే ఆ పార్టీ కాదు, ఏ పార్టీ వాడుకుంది రాజకీయంగా అనుకూలంగా మాట్లాడే ముందు ఐక్యత లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఉంది, అదర్వైజ్ పొలిటికల్ సీన్ ఇంకొకలా ఉండేదనేది తెలంగాణ సీఎం చేసిన కామెంట్. దాని మీద స్పందిస్తారా? ఐక్యత లేదు అనే మాట వాస్తవమేనా? ఐక్యత లేకపోవటానికండి ఇవాళ తెలంగాణలో 300 కాపులు అంటారు కాపుల్ని, రాయలసీమలో బలిజలు అంటారు, తూర్పు గోదావరి మన ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అంటారు, ఇక్కడేమో కాపులు అంటారు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బందర్లో. అంటే ఇలాగా పేర్లు వేరే సరే కాపులు ఈ సామాజిక వర్గం అందరూ కూడా ఒకే సామాజిక వర్గం కింద ఉన్నటువంటి సందర్భంలో ఐకమత్యం లేదు అనే మాత్రం మాట కూడా వాస్తవం కాదు. అది ఐకమత్యంగా ఉన్నాం, అవసరం వచ్చినప్పుడు ఉంటారు, అన్ని రకాలుగా అంటే ఇప్పుడు అమరు ఉన్నాడు, అతను ఒక పార్టీలో ఉన్నాడు, అక్కడ గౌతమ్ ఉన్నాడు, ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నా. పార్టీలో ఉన్నప్పుడు ఎవరు పార్టీ వాయిస్ వాళ్ళు వినిపిస్తా ఉన్నప్పుడు ముగ్గురు కలిపి ఒకే విధానం మీద ఎలా వెళ్తాం? మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒకటేమిటంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సామాజిక సమూహాల కోణం మారింది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కాపులు చాలా పెద్ద జనసంఖ్య కలిగిన సామాజిక సమూహం. కనుకనే ఎన్నికల్లో హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప ముఖ్యమంత్రి హామీని కూడా ఇచ్చి అట్లా ఆ ఓట్లను ఆకర్షించడం కోసం ఒక లబ్ధి పొందారు 2014లో. వారు ఇప్పుడు సామాజిక సమూహం మొత్తంగా అడుగుతుంది ఏంటంటే మీరే హామీ ఇచ్చారు, మీరే చేయండి అని అడుగుతున్నారు. ఇవాళ ముద్రగడ గారు నాయకత్వం వహించవచ్చు కానీ సామాజికంగా మొత్తంగా 4 కాపుల డిమాండ్నే అడుగుతూ ఉన్నారు వారు. సో గత ఆగస్టు కదా మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ రప్పిస్తామని చెప్పింది, రేపు ఆగస్టు వస్తుంది కదా, అంటే ఏడాది కమిషన్కే ఒక ఏడాది ఆలస్యం తీసుకున్నారు కదా. మీకు ఆల్రెడీ 4 బడ్జెట్లు అయిపోయి 2 ఇంకా ఒక ఏడాదే ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్. సో మీరు ఎప్పుడు దీన్ని చట్టబద్ధంగా చేసి మాకు నెరవేరుస్తారు అనేది వారు అడుగుతా ఉన్నారు. దానికి ప్రభుత్వం సరిగా ఇంతవరకు సమాధానం చెప్పాల. ఇదిగో ఇంత సమయం లోపల మేము చేస్తాము. సో ఎస్ మీరన్నది ఈ ఆలస్యం, ఈ జాప్యమో లేకపోతే దాని నిర్లక్ష్యం ఏదైనా పేరు పెట్టుకున్నా దానికి కారణం మీరు సంఘటితంగా లేకపోవడం. అదేనా తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన కామెంట్ అర్థం? అంతే కదా ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా జనసంఖ్య చాలా అధిక సంఖ్య కలిగినటువంటి ఎస్సీ ఎస్టీల సమూహం ఉంది. దాని మీద ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి ఒక ప్రాధాన్యత లేదు. వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. విష జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నా పట్టించుకోవట్లేదు, దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. మనం చూసాం గరగపురం 3 నెలల తర్వాత 2 ఇష్యూస్ అంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక సమూహాలు. కేసీఆర్ గారు చెప్పింది ఒక కాపుల గురించే, నేను ఇంకా యాడ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు సామాజిక సమూహాలు ఆ విషయానికి. రెండు పార్టీల్లో కూడా ఈవెన్ టీడీపీ అండ్ వైసీపీలో కాపులకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ సరైనటువంటి ప్రాధాన్యత లేదు. రైట్. అమర్నాథ్ గారు ఒప్పుకుంటారా సరైన ప్రాధాన్యత లేదనేది కాంగ్రెస్ ఎలిగేషన్? అండ్ తెలంగాణ సీఎం సంఘటితంగా ఉంటే రాజకీయ పరిస్థితి మరోలా ఉండేది అని చేసిన కామెంట్ ఎట్లా చూస్తారు? సార్, ఇది ఐక్యతకి సంబంధించిందో లేకపోతే ఇంకోటి సంబంధించిందంటే అంశం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2014లో ఒక సామాజిక వర్గానికి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ వర్గానికి, అలాగే ఎన్నికల ప్రచారంలో ఆ వర్గానికి ఇచ్చినటువంటి హామీ కోసం జరుగుతున్నటువంటి పోరాటం.
ఈరోజు ఆ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తినేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. నాకు ఉమా గారి మాటలు వినిపించలేదు, కానీ నాకు తెలిసి ఆయన చెప్పినటువంటి మాటలు ఏముంటాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ పద్మనాభం గారు నడిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ యాక్షన్ చెప్తే ఆయన అలాగా బహుశా ఇప్పుడు అనలేదు. ఒక నిమిషం, అమర్నాథ్ గారు ఇప్పుడు బోండావం అనలేదు, కానీ నిన్న మంత్రి నారాయణ అన్నారు వైసీపీ ముద్రగడ పక్కకు రావాలి జనరల్. ఎందుకంటే చంద్రరాజప్ప హోంమంత్రి కూడా పార్టీ చెందిన తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకులందరికీ స్క్రిప్ట్ ఎన్టీఆర్ భవన్ నుంచి వస్తుంది, వాళ్ళందరి తాలూకా మాటలు ఒకే రకంగా ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఐక్యతకు సంబంధించిందో లేకపోతే కేసీఆర్ గారికి సంబంధించిందో, సహజంగా ఏ కులం అన్నా లేకపోతే ఏ మతం అన్నా ఏదన్నా అందరూ సంఘటితంగా ఉన్నప్పుడు సహజంగా ఏదన్నా సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ టీఆర్ఎస్ ఆయన సాధించాడు కాబట్టి అటువంటి మాటలన్నీ సహజంగా సంఘటితంగా ఉండడం వల్ల ఆయన సాధించుకున్నారు. కానీ అమర్నాథ్ గారు ఇప్పుడనే కాదు, మొదటి నుంచి కూడా అంటే తుని ఘటన కానివ్వండి, అక్కడ మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగింది, రాయలసీమ నుంచి అక్కడ నాయకులు చేయించారని, వాళ్ళు కూడా ముద్రగడ అదే డైరెక్షన్ లో వెళ్తున్నారని కదా ప్రధానమైన కామెంట్. తునికి సంబంధించి ఏదైతే రైలు నిప్పు పెట్టినటువంటి ఘటన జరిగింది, తక్షణమే ఆ రోజు సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో ట్రైన్ నిప్పు పెడితే 6 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యక్తులు కడప నుంచో పులివెందుల నుంచో వచ్చి ట్రైన్ తగలబెట్టారు అన్నటువంటి మాట చెప్పారు. ఈ రోజు వరకు అసలు ఎవరిని అరెస్ట్ చేశారు, ఈ రోజు వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి మీరు చేస్తున్నటువంటి విచారణకి పోనీ మీరు చెప్పినటువంటి మాటల ప్రకారం ఏ రకమైనటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేశారు, మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఏ ఊరోళ్ళు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు 19 మందిలో 20 మందిని అరెస్ట్ చేస్తే అందులో అమలాపురంలో తెలుగుదేశం పార్టీ యువత విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా మీరు అరెస్ట్ చేశారు. మీరు ఇవన్నీ జరుగుతున్నటువంటి పక్షంలో ఇప్పుడు అమర్నాథ్ గారు ఇంకొక పాయింట్ చెప్పండి, అరటి తోటలు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిప్పు పెట్టేశారని చెప్తారు. అమర్నాథ్ గారు ఎక్కడ ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారు అన్నటువంటి ఒక మాట మనం అనేస్తే తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం అన్నటువంటి ధోరణిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా ఉంది. ఈ రోజు ఏదేమైనప్పటికీ ఇందాక గౌతమ్ గారు చెప్పారు ప్రాధాన్యత గురించి, ఈ రోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికి తెలిసిందే. ఈ రోజు దాదాపు 3-4 జిల్లాలకు సంబంధించి కాపు సమాజ వర్గానికి చెందినటువంటి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఈ రోజు ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి చిత్తూరు జిల్లా ప్రాంతం అధ్యక్షులు ఉన్నారు, జనరల్ సెక్రటరీలుగా ఉన్నారు. అనేక ఈ రోజు పార్టీ ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత. నాకు అర్థమైంది. ఉమ్మగారు ఒక విషయం మీద రెస్పాండ్ అవ్వండి. ఏదో ఒక రాయేసేయడమైనా వైఎస్ఆర్సీపీ మీద మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ముద్రగడని వైఎస్ఆర్సీపీ డైరెక్షన్ నడిపిస్తోందని? రెండోది తుని ఇష్యూ మీద ఇప్పటివరకు మీరు తీసుకున్న యాక్షన్స్ ఏంటి? ఇది వైసీపీ గారు ఒక విషయం అండి, ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక బలమైన సామాజిక వర్గం ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ రోజు ముద్రగడ్డ గారికి అనుమతులు ఇచ్చాం. దాని మీద విధ్వంసం జరిగింది. విధ్వంసం జరగగానే ఆ విధ్వంసం ఎవరు చేశారు, దానికి 15 రోజుల ముందు నుంచి ఏ నాయకులు వెళ్ళి అక్కడ మకాం వేశారు, ఆ కాల్ లిస్టు అన్ని కూడా ట్రేస్ అయినాయి. దానికి ముందు వెళ్ళినటువంటి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళినటువంటి నాయకులు కూడా తెలిసింది. దాని అన్నింటి మీద ఒక ప్రాథమికమైనటువంటి సమాచారంతో ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికీ ముద్దాలుగా చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే మా కాపు నాయకులకి ఒక విషయం, మా కాపు నాయకులకి ఒకటే మాట్లాడుతున్నాం. ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం తీసుకోనటువంటి విధంగా కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన మాట కోసం 2004లో కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాపులను బీసీలో చేరుస్తామని. ఒక జాతీయ పార్టీగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి ఎక్కడా చేర్చలా. ఇవాళ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాపుల్ని బీసీలో చేర్చడం కోసం మంజునాథ కమిషన్ వేయటం గాని, పల్స్ సర్వే పూర్తి చేయడం గాని, కాపు కార్పొరేషన్ ద్వారా 2200 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం గాని, ఇన్ని చేస్తే ఎందుకు వీళ్ళందరూ భరించలేకపోతా ఉన్నారు? ఎందుకు వీళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు? కాపుల్ని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం మీద ఉసుగొలుపుతా ఉన్నారు. కాపుల్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాడుకుంటా ఉంది? ఎన్ని కూడా కాపులు ఆలోచిస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులకి కాపు సామాజిక వర్గం మీద చిత్తశుద్ధి ఉంటే రండి, ముఖ్యమంత్రి గారిని కలుద్దాం.
బొత్స సత్యనారాయణ గారితో సహా పెద్ద పెద్ద నాయకులు కన్నా లక్ష్మణ్ గారు కానీ ఉమ్మగారు కాపు నాయకులు అందరూ కూడా రమ్మనండి. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సమస్య ముద్రగడ్డ గారి సమస్యని ఏ విధంగా పరిష్కరిద్దాం, ముద్రగడ్డ గారి సమస్యని ఏ విధంగా చర్చిద్దామని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడదాం. ఇవన్నీ చేయకుండా కాపుల్ని రాజకీయంగా వాడుకుందాం, కాపుల్ని రెచ్చగొడదాం, కాపుల్ని ఇచ్చేద్దాం అని చెప్పి ఆలోచించడం దుర్మార్గం. ఒక నిమిషం మొదటిగా కేసీఆర్ గారి కామెంట్, ఆంధ్రప్రదేశ్లో కాపు పెద్ద సామాజిక వర్గం అందరికీ తెలిసిందే. అందులో పోస్ట్ సెపరేషన్లో ఇంపార్టెన్స్ చాలా పెరిగిన వాస్తవం. అయితే కాపులకి ఈ సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గమే, కానీ ఒక పరిణితి చెందిన నాయకత్వం ఈరోజు వరకు లేకపోవటం వలన కొంత రాజకీయంగా పూర్తిగా లబ్ధి పొందలేదు. రెండోది ఒక పూర్తి ప్లాట్ఫామ్ దొరకపోవటం. అదేవిధంగా బలమైన మెజారిటీ సామాజిక వర్గం అవటం వల్ల మన విజయనగరం మొదలుపెట్టి చిత్తూరు వరకు ఎక్కడ చూసినా జరిగే విభేదాల్లో ఒక పార్టీ ఇన్వేరియబుల్గా కాపులు ఉంటారు. ఏదో ఒక సామాజిక వర్గంతో విభేదాలు రావటం సహజం. అదేవిధంగా ఇందాక సోదరులు చెప్పినట్టు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా గుర్తింపు పొందడం. ఈ కారణాల వల్ల కాపులు ఐక్యత లేకపోవడం అనేది నేను పూర్తిగా అంగీకరించను. 89లో కాంగ్రెస్ పార్టీని అంత మెజారిటీతో కాపులు ఐక్యంగా తీసుకొచ్చారు. అదేవిధంగా 2014లో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో 17 ఉప ఎన్నికల్లో 15 ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితుల్లో కాపులు రిజర్వేషన్ సమస్యని ఓపెన్ గా తీసుకొచ్చి అపీల్ చేసి వాళ్ళకి రీఅష్యూరెన్స్ చేసి మేము కాపులు రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాము, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో తీసుకొస్తామని చెప్పడం వల్ల మీరు గమనించండి, వెస్ట్ గోదావరి నుంచి కంప్లీట్ స్వీప్. దానివల్ల అధికారంలోకి వచ్చాము, కాపుల వల్ల అధికారంలోకి వచ్చామని చంద్రబాబు గారు తన పదవి స్వీకారోత్సవం కానీ ఆ తర్వాత పరిణామాలు అనేక సార్లు చెప్పడం జరిగింది. సరే, దాని తర్వాత ఒక 2 ఏళ్లు నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఈ కాపు ఉద్యమం అనేది మళ్ళీ అది సమస్య తీవ్రతరం అయ్యి ఉంది. ఎప్పుడైతే ఉద్యమం కొంచెం వేడెక్కిన వాతావరణంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటము, సరే నిధులని చెప్పడం, సోదరుడు చెప్పినట్టు అవి జరుగుతున్నాయి నిజంగానే. కాపులకి ఫస్ట్ టైం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి కొంత నిధులు ఇవ్వటం ఇది జరుగుతుంది. కానీ తుని సంఘటనలో పార్టీలకు ఆపాదించడం కన్నా నేను ప్రధానంగా భావించేది తుని సంఘటనలో ఇది ప్రభుత్వ వైఫల్యం. ఒక పెద్ద సభ, ఒక 10 లక్షల 20 లక్షల మంది సభ, ఒక సామాజిక వర్గం ఒక చోట చేరుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా దానికి భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ పైన ఉంది. రైట్, ఒక నిమిషం. ఇప్పుడు గణేష్ గారు, మీరు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు అనుమతి తీసుకోలేదు, అనుమతి తీసుకునే వరకు పాదయాత్ర చేయడానికి అవకాశం లేదు. మరి అనుమతి తీసుకోవడానికి ముద్రగడ ఎందుకు వెనకాడుతున్నారో తెలియదు. ఖచ్చితంగా రోజు 9 గంటలకు పాదయాత్ర మొదలు పెడుతున్నారంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. సో ప్రభుత్వం చేస్తుంది కరెక్టేనా మీ దృష్టిలో? ముమ్మటి కాదండి, ఎందుకంటే మరి ఆయన అనుమతి తీసుకోలేదు కదా ముద్రగడ కూడా. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పాదయాత్ర చేసే హక్కు ఎవరికైనా ఉంది, కానీ ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నటువంటి డౌట్ కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వరు అని మరి ఆ విధంగా పర్మిషన్ లేకుండా నడవాలనుకున్నాం. కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నేను చెప్తాను, ఖచ్చితంగా మీరు ఒక అంత పెద్ద పాదయాత్ర పూనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకొని పోవడమే కరెక్ట్. అంటే ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అవసరమైతే మీరు ప్రజాస్వామ్యంగా మీరు ధర్నాలు చేసి ఏం చేసినా కూడా మీరు పర్మిషన్ తీసుకొని చేయడమే కరెక్ట్. అదర్వైజ్ ఏ ప్రభుత్వం రియాక్షన్ ఇలాగే ఉంటుందా? అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా అలాగే ఉండే అవకాశం ఉంటుందా? మనకు అవునన్నా కాదన్నా ముద్రగడ పద్మనాభం గారు అక్కడ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. అంటే వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే ఏ పార్టీకో ఇది చేస్తున్నారని కాదు, వారి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు ఎవరి కోసం పోరాడాలి? మీ ప్రభుత్వంకో మీ చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశం పార్టీకో కాదు కదా, వాళ్ళ కమ్యూనిటీ హక్కుల కోసం వారు పోరాడుతున్నారు. కాబట్టి అధికారంలో వాళ్ళు ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇబ్బందికరమైన వాడవారం మాకు వస్తుంది కాబట్టి మీకు పర్మిషన్ అనే ఉద్దేశంలో పొజిషన్ ఉన్నటువంటి తెలుగుదేశం మాట్లాడారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు పర్మిషన్ ఇవ్వండి, వారు పాదయాత్ర చేసుకునియండి. ఆయన పర్మిషన్ తీసుకుంటారా, లేకపోతే ఆగస్టు 3 నుంచి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నారు, అప్పుడు మళ్ళీ హౌస్ అరెస్ట్ చేస్తారా? చూద్దాం. బ్రేక్ తీసుకుందాం. తర్వాత తెలంగాణ సీఎం అసెంబ్లీ సీట్ల పెంపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. మరి అదే క్లారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఉందా? అది డిస్కస్ చేద్దాం.